దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన అందరికీ వందనాలు. ఈరోజు మళ్ళీ రాని కూటమి పెట్టుకుంటానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు మనం అధైర్యాన్ని జయించటం అన్న అంశాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. అధైర్యం ఎప్పుడు కలుగుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో కలుగుతుంది, ఏ ఏ విషయాల్లో కలుగుతుంది, దాన్ని ఏ విధంగా మనం జయించి మరలా ధైర్యంగా జీవించగలుగుతాం, ఆ విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దాన భూమికి వారు వెళ్ళటానికి బయలుదేరినప్పుడు కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. దేవుడు తోడుగా ఉన్నాడు. నాయకుడు మోషే గారు వారు ముందున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. కావాల్సిన అన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నారు. దేవుని కృపలో వారికి లోటు లేకుండా కొనసాగటం మనం చూస్తాం. ఒకసారి ఈ గాదీలు రూబేనీయులు ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజల్ని అధైర్యపరిచారు. మోషే గారు ఎంత ధైర్యపరిచినా వారు అధైర్యపడటం వల్ల వారు వాగ్దాన భూమికి చేరలేకపోయారు. అదేవిధంగా ఈ శ్వాస జీవితంలో మనం అధైర్యపడితే వాగ్దాన దేశానికి చేరలేం. అందుకని ధైర్యంగా ఉండమని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండంలో 32 అధ్యాయము 7వ వచనం చదువుదాం. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దాన దేశానికి వారు వెళ్ళకోకుండా మధ్యలో ఏం జరిగిందంటే, మీరు అంటే ఎవరంటే గాదీయులు రూబేనీయులు, అంటే గాదు సంతానం గాదీయులు, రూబేను సంతానం రూబేనీయులు, వీరు అధైర్యపరిచారు. అందుకు మోషే అడుగుతున్నాడు, మీరేలా వాళ్ళు అధైర్యపరుస్తున్నారు? అసలే అధైర్యంలో ఉన్నవాడిని అధైర్యపడిస్తే ఇంకా కుంగిపోతాడు కదా. కొంచెం ధైర్యం చెప్పి ఓదార్చి బలపరచాల్సింది పోయి అధైర్యపరచటం వల్ల వాళ్ళు అధైర్యపడ్డ వాళ్ళు ఎవరు కూడా వాగ్దాన భూమికి చేరలేదు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, అధైర్యపడేవాళ్ళు వాళ్ళ అధైర్యాన్ని ఎదుటి వాళ్ళకు కూడా కలగచేస్తారు. అందుకని ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళే సమయంలో ఈ అధైర్యపడే బ్యాచ్ని యుద్ధానికి తీసుకెళ్ళేవాళ్ళు కాదు. ఒకసారి అందరూ బయలుదేరారు, యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు దేవుడు చెప్పిన మాటను బట్టి మోషే గారు ఒక మాట చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 2వ వచనం 8వ వచనం 28. నాయకులు చెప్తున్నారు జనులతో, ఎవరు భయపడి ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి జనాల్లో ఎవడు భయపడి, మెత్తని గుండె అంటే గట్టి గుండె, మెత్తని గుండె అంటే గట్టి గుండె అంటే ధైర్యం గల గుండె అని, మెత్తని గుండె అంటే పిరికి గుండె అని. పిరికోళ్ళు అధైర్యపడేవాళ్ళు అని అర్థం. అధైర్యపడిన రీతిగా వీడు అధైర్యపడటమే కాకుండా పక్కంపుడు ధైర్యంగా కాంతి యుద్ధానికి వచ్చిన వాళ్ళు కూడా అధైర్యపరుస్తారు. కాబట్టి ముందు వీళ్ళని ఇది చెయ్యాలి. కాబట్టి అబ్బాయి, మీరు అధైర్యపడేవాళ్ళు ఇంటికి వెళ్ళిపోండి, వాళ్ళ వల్ల నష్టం కలుగుతుంది. యుద్ధం చేసే వాళ్ళు కూడా చేయలేరు. అందుకని ఇంటికి పంపించాడు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అధైర్యపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళే అధైర్యపరుస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారి మాట వినొద్దు. అసలే కుంగిపోయి బాధపడుతూ ఇబ్బందుల్లో అనారోగ్యాల్లో ఉండేటువంటి మనిషిని అధైర్యపరిస్తే వాళ్ళు కుంగిపోయి ఇక ఎప్పటికీ కోలుకోలేరు. వాళ్ళని ధైర్యపరచాలి. బలహీనైపోతారు, బలపరచాలి. అందుకని అలాంటి అధైర్యం కలిగిన వారిని ఇంటికి పంపించినట్టుగా లేఖలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడూ ధైర్యంగానే ఉండాలి. విశ్వాస ప్రయాణములో ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచిది. మరి ఒంటరి పయనములో ఇంకా ధైర్యం కావాలి. ఆ సత్యాన్ని గమనించాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే పరిస్థితుల వైపు చూడకుండా దేవుని బట్టి ధైర్యం కలిగి ఉండటం మంచిది. మోషే తన తర్వాత నాయకుడుగా ఉండవలసినటువంటి యెహోషువను ధైర్యపరిచాడు. యెహోషువతో చెప్తాడు 31వ అధ్యాయం ద్వితీయోపదేశకాండములోనే 7వ వచనం. మోషే యెహోషువ ఇట్రా అని పిలిచాడు. నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎందుకంటే నా తర్వాత నువ్వు దేవుడు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రమాణం చేసిన వాగ్దాన దేశానికి వారితో పాటు నువ్వు పోయి దానిని వారికి నువ్వు స్వాధీనపరచాలి. నువ్వే పిరికోడిగా ఉంటే నువ్వేం స్వాధీనపరుస్తావు వాళ్ళకి? కాబట్టి నా తర్వాత నువ్వు నడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు అని దేవుడు యెహోషువకు తెలియచేశాడు. మోషేకు దేవుడు తెలియజేస్తే మోషే గారు యెహోషువకు తెలియచేశాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏమిటంటే నీ ముందు దేవుడు నడుస్తాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఎడువడు, నిన్ను ఎన్నవాయడని చెప్పాడు కదా. లోకములో ఉన్నటువంటి బాంధవ్యాలు, బంధుత్వాలు విడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. అది శాశ్వతము కాదు. చివరికి తల్లిదండ్రులైనా విడిచిపోతారు, కానీ దేవుడు విడిచిపెట్టడు అన్న వాక్య భాగాలు మనకు తెలుసు. కాబట్టి మనం భయపడకూడదన్నమాట. ధైర్యంగానే ఉండాలి. దేవుడు తోడుగా ఉంటాడు, నీ ముందుంటాడు, నిన్ను ఎడబాయడు, నిన్ను ఎడవడు. ఇన్ని మాటలు చెప్పినా కూడా ధైర్యం రాలేదు. యెహోషువ అనుకున్నట్టుగానే మోషే గారు మృతి చెందారు. మొదటి అధ్యాయం చూడండి, యెహోషువ గ్రంథం. మోషే గారు చనిపోయిన తర్వాత పరిస్థితి గురించి మనం చూస్తాం. దేవుడు ఈసారి యెహోషువతో మాట్లాడాడు. 5వ వచనం. నేను మోషేకు తోడుగా ఉన్న సంగతి చూసావుగా నువ్వు. ఈ 40 సంవత్సరాలు మోషేకు ఎలా తోడుగా ఉన్నానో ఇక నుంచి నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఇడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండని దేవుడు యెహోషువతో చెప్పాడు. ఏమ్మా, మరి దేవుడు చెప్పిన దాన్ని బట్టైనా ధైర్యంగా ఉంటాడా? వాళ్ళ నాయకుడైన మోషే చెప్పినా ధైర్యంగా ఉండలేకపోయాడు. దేవుడే స్వయంగా చెబుతున్నాడు. కానీ నేను చెప్పినా ధైర్యంగా లేకపోయినా దేవుని మాటలను బట్టి దేవుడు మాట్లాడుతాడు. ఎలాగా?
వాక్యం ద్వారాగా. ఈ వాక్యము ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు. ఆ, ఎవరున్నారు అధైర్యపడే వాళ్ళు మీలో? దేనికి అధైర్యపడుతున్నారు? బిడ్డల భవిష్యత్తుల గురించా, ఆరోగ్యాల గురించా, వాళ్ళకు వచ్చినటువంటి బర్డ్ ఫ్లూ గురించా? మేము మాసం తినలేకపోతున్నాం. దేని గురించిరా మీ అధైర్యము? ఏమ్మా? 7వ వచనం. మరలా చెబుతున్నాడు దేవుడు, నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండు. మామూలు ధైర్యం చాలదు, చాలా ధైర్యం కావాలి. బహుధైర్యం, గొప్ప ధైర్యం కావాలి అని దేవుడు చెప్పాడు. అయినా కూడా యెహోషువ ధైర్యంగా లేడు. ఎందుకంటే నడిపించాల్సింది లక్షల మంది ప్రజలను. మోషే అంతటోడు సకల శాస్త్రాలు నేర్చుకున్నవాడు, ఆయన సైతం నడిపించలేక ఆపసపాలు పడ్డాడు. ఆఖరికి వాగ్దాన దేశానికి వెళ్ళలేకుండా మధ్యలోనే మృతి చెందాడు. మరి నన్నేం చేస్తారు వీళ్ళు? నా మాట ఎంత వినకుండా ఉంటారు? ఎన్ని చెప్పినా లోబడినొల్లని జనాంగం నన్నేం చేస్తారు? ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో. ఇంకంత మాత్రమేనా? యుద్ధాలు జరుగుతాయి, ఆటంకాలు ఉన్నాయి, అడ్డులు వస్తాయి. రాజ్యాలు జయించుకుంటూ వెళ్ళాలి. వాగ్దాన భూమిలో ఉన్న 7 తెగలు, బలమైన తెగలు, వాళ్ళని జయించి వాళ్ళని బయటికి పంపాలి. వారితో యుద్ధాలు చేయాలి. తర్వాత ఈ భూమి నీదిరా, ఇది నీదిరా అని వాళ్ళకి పంచిపెట్టాలి. వింటారు వీళ్ళు? ఎంత అనుకున్నా ధైర్యం రావట్లా. మళ్ళా దేవుడు మళ్ళీ 3వసారి చెప్తున్నాడు, 9వ వచనం. ఎందుకయ్యా? నేను చెబుతున్నాను కదా, నేను ఆజ్ఞాపిస్తున్నాను కదా, నేనున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అంటే దిగులు పడుతున్నాడు అనమాట. మీరు కూడా దిగులు పడుతున్నారమ్మా? ఎవరన్నా ఏమ్మా దిగులు పడుతున్నావు? మా అబ్బాయి మాట్లాడలేదైనా జడియొద్దు. దడుస్తూ ఉన్నారు కదా, వైరస్లు వస్తున్నాయి. బలహీనలు ఉన్న వాళ్ళు వైరస్ల దగ్గరికి వెళ్తే త్వరగా అంటు సంబంధమైనవి, మరి అమ్మాయి చేస్తున్న పని నర్సుల పని కదా, కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కరోనాలో వెళ్ళలేదా నువ్వు? కరోనాలో టెస్టులు చేయలేదా? కరోనా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదా? ఏమైనా అంటిందా? మరి ఇప్పుడు ఎందుకు ధైర్యంగా ఉండు? వస్తే అమ్మా, కాపాడేవాడు దేవుడు కదా. ధైర్యంగా ఉండు, జడియొద్దు, నేను నీతో కూడా ఉందును. ఎంతగా చెప్పేది ఊర్రా? ఎంత చెప్పినా కూడా ధైర్యం తెచ్చుకోలేకపోతా ఉన్నాడు యెహోషువ. ఎందుకంటే ముందున్న పరిస్థితిని ఆలోచిస్తున్నాడు. వీళ్ళల్లో పడనోళ్ళు యుద్ధాలు చేయాలి, ఆటంకాలు ఉన్నాయి కాబట్టి వీటిని జయించడం సామాన్యమైన విషయం కాదు. అందుని బట్టి ఒక్కోసారి మనం పోగొట్టుకున్న వాటిని బట్టి కూడా అధైర్యం కలుగుద్ది కదా, పిరికితనం వస్తుంది. అందుకనే వివాహ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే ఒకరికొకడు తోడు అని. ప్రసంగి అంటాడు, ఒకడు పడిపోయినా ఒకడు లేవదీస్తాడు. 4వ అధ్యాయం అనుకుంటుంది. తోడి వారిని అంటే జతగా ఉండటం అన్నది ఎక్కడైనా ఉండగలుగుతారు. ప్రపంచంలో మానవుని సృష్టి లేనప్పుడు ఆదాము అవ్వలు ఉన్నారు ఏదేను తోటలో జంటగా. అందుకని మరి జంట లేనప్పుడు ఏం చేయాలి?
సరే పిల్లల్ని చూసుకొని బతికాము. సాలాగ్రగారు వెళ్ళిపోయినా నాకు పిల్లలు ఉన్నారు అనుకున్నావు, చాకరీ చేసావు, కష్టపడ్డావు, పిల్లలు చదివిచ్చావు, ఉద్యోగాలు తెప్పించావు, పెళ్లి చేసావు, బాధ్యత నెరవేర్చావు. వాళ్ళేమో దూరం వెళ్ళిపోయారు. సరిపోయిన మా అమ్మ వస్తుంది, మా నాన్న వస్తున్నారు దగ్గరికి అనుకున్నావు. వాళ్ళు కూడా లోకాన్ని ఇడిచిపెట్టి వెళ్ళారు. వచ్చేటప్పుడేమో ఒంటరిగా వచ్చిన భయం తెలియండి ముగిసేది. ఒకవేళ భయం వచ్చినా అందుకని ఇప్పుడు ఆ పిల్లలు ఎత్తుకుంటేనే మౌనంగా ఉంటున్నారు. దించితే ఎడుతున్నారు, ఎక్కడికైనా వెళ్తారా వీళ్ళు దించాని, నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్తారేమో అని. వాళ్ళ భయం వాళ్ళది. ఏ భయం ఉన్నా చేసేదేంటి? అపాయాలు వస్తాయి. దావీదు ఎంత ధైర్యవంతుడు తెలుసుగా మీకు. సింహం మీదకి పరిగెత్తి సింహాన్ని గుద్దినోడు, ఎలుగుబంటిని దగ్గర నోట్లో నుంచి తన గొర్రె పిల్లలు ఇడిపించుకొచ్చినోడు, గొల్లియాతు మీదకి పరుగులు పెట్టి వెళ్ళాడు. రారే నీ అంత తెరుస్తాను, ఈరోజు నీ పని అయిపోయింది, నీ మాంసాన్ని కాకులు గెద్దలకి వేస్తాను అని ధైర్యంగా పరిగెత్తినోడు. అధైర్యపరిచాడు సౌలు. అయినా కూడా కుంగిపోతున్న వాళ్ళకి ధైర్యం చెప్పాడు. కానీ తర్వాత అనేక అపాయాలు జరుగుతూ ఉండేలకే దావీదు హృదయము అధైర్యానికి లోనయ్యింది. 40వ కీర్తనలో చూస్తాం, 12వ వచనం. లాస్ట్ మాట చదువమ్మ. నా హృదయము అధైర్యపడింది. అరే ఎన్నను తట్టుకుంటాను నేను అన్నట్టు, అంతే కదా. అది ఇంకో సందర్భం చెబుతా, అది కూడా చెబుతా. అది 30వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం. అది ఎన్నను తట్టుకోవాలి? ఈ భూలోకులో ఉన్నంతకాలం తట్టుకుంటా ఉండాలి. నేను తట్టుకోనంటే అట్ట. సరే, సిక్లాగు అని ఒక పట్టణం ఉంది, అది ఫిలిస్తీన్ల పట్టణం. ఈ సౌలును బట్టి దావీదు ఫిలిస్తీన్ల పట్టణానికి పారిపోయాడు, అక్కడున్నాడు. అక్కడ ఫిలిస్తీన్లుగా రాజుగా ఉన్నటువంటి ఆకీష్ గారి దగ్గర చేరాడు. అయితే తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా దావీదు పేరును బట్టి ఇతను వద్దు, మనతో పాటు యుద్ధానికి తీసుకెళ్ళొద్దు, మన ఫిలిస్తీయుడైనటువంటి గొల్లియాతును చంపాడు, వద్దు అని వారు వ్యతిరేకించారు. అప్పుడయ్యా నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు, నువ్వు వెళ్ళిపోయా అని యుద్ధానికి వెళ్ళినటువంటి దావీదుని, దావీదుతో పాటు ఉన్నటువంటి వారిని తిరిగి పంపించేశాడు. తిరిగి సిక్లాగు వచ్చేలకే ఇళ్ళన్నీ కాల్చేసి ఉండే, భార్య పిల్లలందరినీ కూడా శత్రువులు తీసుకెళ్ళిపోయారు. ఆస్తి అంతా పోయింది, ఏమీ లేదు. ఇక దావీదు ఎంత ఏడ్చాడో, శక్తి లేనంతగా ఏడ్చాడు. అప్పుడు అందరూ అనుకున్నారు, అరే అసలు ఇదంతటి కారణం దావీదే, దావీదు మూలానే మనకి మనం కూడా కోల్పోయాం, అసలు ఈ దావీదుని చంపేస్తే తేడా పోయింది అని అందరూ రాళ్ళు తీసుకొని కొట్టడానికి రెడీ అయ్యారు దావీదుని. దావీదు కూడా అధైర్యంలో ఉన్నాడు. అప్పుడు భయపడ్డాడు, ఏడవలేకపోయాడు. ఏమో 30వ అధ్యాయం చూస్తున్నారు కదరా. 3-4 వచనాలు చెప్పేశాను రా. 6వ వచనం చదువు. ప్రాణం ఇసిగిపోయింది. రాళ్లతో దావీదును కొట్టాలనుకున్నారు. వాళ్ళు చెప్పుతుంటే దావీదు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అడిలో చెప్పారు, బాగానే ఉంది, కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోగలరా మీరు? మేము దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటాం అయ్యగారు అన్న వాళ్ళు అల్లో చెప్పండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం.
అమ్మ తెచ్చుకుంటావు నువ్వు కూడా. కదా. ఇన్నాళ్ళు బ్రతికేచ్చింది దేవుడే కదా, ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న తోడుగా ఉన్న దేవుడే కదా. ధైర్యంగా ఉండరా అమ్మా. కాలనీలో ఒంటరిదాని కొనుక్కుంటున్నావు, కాలనీ నుంచి ఒక్కదాని వస్తున్నావు, అందుట్ అందుట్ దోవంత బుసులే. మామూలు బుసులు కదా అయ్యి, జాతి పాములు ఉన్నాయి. అవును, దేవుడే తోడు. వెరీ గుడ్. అలా ఉండమ్మా, మంచిది. అలా ధైర్యం వచ్చిన తర్వాత దావీదు రాసిన కీర్తన 27 అధ్యాయంలో ఒక మాట చూద్దాం, 3వ వచనం. ఇప్పుడు అంటాడు, నాతో యుద్ధానికి చేయటానికి. దండు అంటే ఇద్దరు ముగ్గురే, ఒక పెద్ద దండు, సైన్యం. 6,000కు తక్కువ ఉండదు దండు అంటే. అంత సైన్యం దిగినా కూడా నా హృదయం అధైర్యపడదు, భయపడదు. నా యుద్ధం చేస్తున్నా, రేగినా సరే నేను ధైర్యం విడిచిపెట్టను. పోరాడవలసి వచ్చినా సరే పోరాడతా. ఎంత చక్కని మాట చెబుతున్నాడు అమ్మా. అలాంటి ధైర్యాన్ని దేవుడు మరి అమ్మాయి రాణికిని వచ్చిన మన హృదయాల్లో కూడా అలాంటి ధైర్యాన్ని నింపును గాక. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుందాం. సమస్యలు ఎవరికి లేవు? అందరికీ ఉన్నాయి. ఇబ్బందులు ఎవరికి లేవు? అందరికీ ఉన్నాయి. అనారోగ్యాలు ఎవరికి లేవు? మాకు కలగవు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరికీ కలుగుతాయి. ఏది జరిగినా ఏది వచ్చినా యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు కదా. ఎంత చక్కగా పేరు పెట్టాడు కదా. కొడుకుని బలిపీఠం మీద పెట్టి కత్తి పట్టుకొని బలి అర్పణ ఇయటానికి కత్తెత్తినటువంటి విశ్వాస వీరుడు అబ్రహాము గారు. అదంటే యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు కదా. ఒక సందర్భంలో దావీదుకి ప్రాణ బాధలు కలిగినాయి. బాధలు వేరు, ప్రాణ బాధలు. అమ్మో, మళ్ళీ లైట్లో ఉండాలి మీరు. ఏమ్మా, ఇరుకున పడ్డాడు, అనారోగ్యం కలిగింది, బలం క్షీణించిపోయింది, దృష్టి కూడా మందగించింది, బలం కూడా తగ్గిపోయింది. అయినా కూడా అధైర్యపడలేదు. 31 కీర్తన 7 వచనం చదవండి. ఎందుకో తెలుసా? దేవుడు చూస్తున్నాడని, దేవునికి అన్నీ తెలుసని. నా బాధలు దేవుడు చూడలేదు, నా ప్రాణ బాధలు దేవుడు చూడలేదు అనుకునే వాళ్ళు ఉంటారు. అనుకోవద్దు. అన్ని దేవుడు చూసేవాడైతే అది అన్నారనుకుంటే అది పాపం కింద లెక్కించబడుతుందరా? మీకు అర్థం కావట్లేదు. దేవుడు చూసే దేవుడు, మన దేవుడు కళ్ళున్న దేవుడు, కళ్ళు చూసే దేవుడు. కళ్ళు కలుగు చేసినోడు చూడ్డా, చెవులు కలుగు చేసినోడు వినడా అని వాక్యంలో ప్రశ్నలు ఉన్నాయి. చదువమ్మా. 9 చదువు. ఇరుకున పడ్డాడు. కన్నులు కూడా క్షీణించిపోయిన, విచారం పెరిగిపోయింది. ఒకటి పోతే ఒకటి వస్తుంటే. చదువమ్మ. ప్రాణము, శరీరం కూడా క్షీణిస్తూ ఉంది. అమ్మ,
అంతా దుఃఖమే, అంతా దుఃఖమే. మాట చెప్పాలంటే బతుకు ఓటి కుండ లాంటి బతుకయింది. ఏమ్మా, ఏం బ్రతుకు అంటే నేను చెబుతూ ఉంటాను, మా పిల్లలందరూ గాజు బొమ్మలు అయ్యా అని చెబుతూ ఉంటాను. అట్లానే ఓటి కుండ బ్రతుకు, అది ఎప్పుడైనా చిట్లిపోవచ్చు కదా. అలాంటి బ్రతుకు ఎటు చూసినా కూడా మంచి కనపడతల్లా. 4 దిక్కుల్లో నుంచి కూడా భయమే, భయంకరమైన పరిస్థితులే కలుగుతున్నాయి. ఒక దిక్కు నుంచేనో ఉపశాంతి కనబడతల్లా. మరి ఏంటి పరిస్థితి? కాబట్టి ఇన్ని జరిగినా కూడా దేవుని యందు నమ్మకం ఉంది. నీ బ్రతుకు ఓటుకున్న లాంటి బ్రతుకైనా సరే, నీ ప్రాణం క్షీణించినా సరే, ఏమ్మా, నీ ప్రాణ బాధలు ఎక్కువైనా సరే, అన్ని దిక్కులు చుట్టుకొని నీ మీదకి దాడి చేసినా సరే, నువ్వు దేవుని నమ్మగలవా? ఆయన మీద నమ్మకం ఉంచగలవా? ఉంచిన వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. శరీరం క్షీణించిపోయింది, దేహం షేక్ వచ్చేస్తుంది, దేన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నానని దిగులు పడమాకురా, దేవుడే ఉన్నాడు మనకి. ఏమ్మా, 15వ వచనం చూడండి. నా కాలగతులు, దేవుని స్తోత్రం, దేవుని చిత్తం లేకుండా నీకేమైనా జరిగిద్దని నీకేమన్నా డౌట్ ఉందమ్మా? ఎవరికన్నా దేవుని చిత్తం లేకుండా ఏదైనా ఎంట్రుగోలు రాళ్ళు, పార్టీ వాళ్ళు అనే మాటలు కాదు, అన్నీ లెక్కించబడి ఉన్నాయి. దేవుడు విలువలేని వాటినే అంత శ్రద్ధ తీసుకుంటా ఉంటే ప్రాణానికి అంత విలువడంటారా? ఒక ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె చనిపోయింది. ఒక కుమార్తెని దగ్గర ఉంచుకుందాం అనుకున్నాడు, కానీ మ్యారేజ్ వయసు వచ్చింది, పెళ్లి చేయక తప్పక పెళ్లి చేశాడు, దూరం వెళ్ళిపోయింది. ఒంటరి జీవితం జీవిస్తూ ఉన్నాడు. రోజు బిడ్డ దగ్గరికి వెళ్దామని బయలుదేరాడు. బిడ్డ దగ్గరికి వెళ్ళాలంటే కార్ల మీద రోడ్డు ప్రయాణం కాదు, వాడ ప్రయాణం. వాడెక్కాడు, బయలుదేరాడు అమ్మాయి దగ్గరికి వెళ్తానికి. ఆ వాడ బయలుదేరింది. అనుకోకుండా వాడ ప్రమాదానికి గురయ్యి దాంట్లోకి నీళ్లు ప్రవేశిస్తూ ఉన్నాయి. నీళ్లు ప్రవేశిస్తూ ఉంటే ఓడలో ఉన్న వాళ్ళకి చెమటలు పట్టుకొస్తున్నాయి. కేకలు పెట్టేవాళ్ళు కేకలు పెడుతున్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏది పడితే అది చేసేస్తున్నారు. తిక్కగా ఉంది. ఇక బతుకుద్దామన్నా ఇది లేదు. ఆయన దర్జాగా పాటలు పాడుకుంటున్నాడు, కాలు మీద కాలు వేసుకొని. ఏమయ్యా నీకు భయం లేదా? ఒకవేళ పణం మునిగితే ఏమైద్ది? ఏంటండి మీకంటే? అవునయ్యా, పడవ మునిగితే చనిపోయిన నా కూతురు దగ్గరికి వెళ్తా, పడవ వడ్డీ తేరిందే ఉన్న కూతురు దగ్గరికి వెళ్తా, ఏమైతే నాకు ఎట్టయినా ఒక కూతురు చూసుకుంటాను నేను కదా. ఇంతకన్నా ఏమి నిరీక్షణ కావాలి? ఏది శాశ్వతం? ఈ లోకంలో ఉన్నదంతా అశాశ్వతమే. మరణం అంటే శాశ్వతమైన దాంట్లోకి వెళ్తున్నావు నువ్వు. అశాశ్వతాన్ని వదిలిపెట్టుకొని శాశ్వతమైన దానిలోకి ప్రవేశించబోతున్నావు. మరణం ముగింపు కాదు మన జీవితానికి. ఎక్కడున్నా దేవునితో ఉంటాం, అక్కడికి వెళ్ళినా దేవునితో ఉంటాం. ఏదైతే ఏమైంది? ఏదైనా దేంట్లో అబ్జెక్షన్ ఏమీ లేదు, ఏదైనా ఓకే, అంత వ్యర్థమే. ఏదైనా ఓకే అని మీరు అంటారో అనలేరు నాకు ఏది, కానీ
పౌలు గారు అన్నాడు, ఆ, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతా, లేకపోతే నాకు చనిపోవటమే లాభమే. ఇంకా నేను తొందరగా వెళ్ళాలనుకుంటున్నా. ఏముంది లోకంలో? ఇంకా మేలు జరిగేది ఉందా? ఇంకా పక్షిరాజు రేఖలాగా ఈకలన్నీ పోయి పీకేసుకొని మళ్ళీ శరీరం మారి మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లగానే ఏదైనా ఉందంటారా? ఏమీ లేదు. కాబట్టి దేనికి భయపడమాకండ్రా ఏమ్మా. అందుకని దావీదు చెప్తాడు 24వ వచనంలో, 31లో ఉన్నారు కదా, 24 దేవుని కోసం కనిపెట్టుకున్న వారులారా మీ మనసులు కుంగిపోవద్దు, మనసులో ధైర్యంగా ఉండండి. ఎవరు చెబుతున్నారు? పాన బాధలు పడేవాడు, ఓటి కొండలాంటోడు, ప్రాణం క్షీణించినోడు ఆయన చెబుతున్నాడు. నేను దేవుని యందు నమ్ముకున్నాను కాబట్టి దేవుని కోసం కనిపెట్టుకునే వాళ్ళందరూ ఎవడైనా సరే ధైర్యంగా ఉండండి, మీ మనసులో నిబ్బరంగా ఉండండి. ఏమైందంట? అయిద్దా? అది ఆయుష్నంతకాలం ఉంటాం, ఆయుష్ తీరిపోయింది వెళ్తాం. నరకానికి వెళ్ళే వాళ్ళైతే భయపడండి. నీ భక్తి మీద నీ నమ్మకం లేకపోతే ఏమ్మా భయపడు. అందుకనే అంటాడు, నీకు భక్తి నీకు ధైర్యాన్ని కలిగిస్తుందని. మనం భక్తిగా ఉన్నంత వరకు భయపడాల్సిన అవసరం లేదు. భక్తిలో లోపాలు ఉంటే మాత్రం ఏమో గ్యారంటీయా? అది పరీక్ష బ్రహ్మాండం రాసినోడు ఎందుకు భయపడతాడు? కాన్ఫిడెంట్గా ఉంటాడు. తప్పులు రాసి వచ్చినోడే కాన్ఫిడెంట్గా ఉండలేడు. అసలు సొత్తలేని టెన్షన్. ఏమా ధైర్యంగా ఉండమని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. పేతురు యోహానులు చుట్టూ మహాసభ తీరి ఉన్నారు. అందరూ గుమ్ముగూడారు. వాళ్ళు ప్రజల ముందు ఎంతో ధైర్యంగా చెప్తున్నారు, యేసు నామాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, యేసు ఎంత గొప్ప దేవుడో తెలియచేస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఎక్కడిది వీళ్ళకి ఇంత ధైర్యం? పేతురికి యోహానుకి ఎక్కడికి ఇక్కడి నుంచి వచ్చిన ధైర్యం అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఎంతమంది ఉన్నా కూడా ఆ పుట్టుకుంటోడికి స్వస్థత ఎలా కలిగిందో తెలుసా మీకు? యేసు నామములో స్వస్థత వచ్చింది. మీరు తెలియక ఆయన సిలువ వేశారు, కానీ ఆయన దేవుడు లేపాడు, ఆయన సజీవుడైన దేవుడు అని సాక్ష్యం చెబుతున్నాడు. ధైర్యంగా చెబుతున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఆశ్చర్యం వేసి ఎక్కడిదిరా ఈ ధైర్యం అని అనుకున్నప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన తట్టింది. వారు యేసుతో గడిపిన వారు, యేసుతో ఉన్నవారు. ఏమ్మా బాప్తీసం తీసుకొని ఎన్నాళ్ళైందిరా తల్లి? 34 సంవత్సరాలు. 36. నాకన్నా నువ్వే సీనియర్ బాప్తీసం తీసుకోవటంలో. నాది అంతకాలం ఇంకా. మరి అప్పుడు నుంచి దేవుళ్ళో ఉండవు కదరా, ధైర్యం లేదంటావా? ఉందంటారా? దేవునికి స్తోత్రం. అది కాబట్టి దేవునితో రక్షణ తీసుకొని దేవునితో గడుపుతున్న వాళ్ళు భయపడాలా, ధైర్యంగా ఉండాలా? మీకు ధైర్యం ఉంది కదా, శబాష్, వెరీ గుడ్. ధైర్యాన్ని అట్టి పెట్టండి. చర్చిలో ఉన్నప్పుడే ఉంటుందా? పిల్లలు చల్లగా ఉన్న భలే వాళ్ళు మీరు. సింహాల బోన్లో వేస్తానన్నా కూడా బెదరని అదరని భయపడని దానియేలు
ధైర్యంగా ఉన్న దానియేలు సింహాలు గృహలో పడేసిన సింహాలు చుట్టూన్నా కూడా భయపడినటువంటి దానియేలు భయపడ్డాడు. ఓహో సందర్భంలో అట్టొత్తి అనమాట. భయపడిపోయాడు. దేవుడు వెంటనే గాబ్రియేలు ఇట్రా అన్నాడు. దానియేలు దగ్గరికి వెళ్ళిరా, ధైర్యపరిచిరా, చెప్పిరా అని చెప్పాడు. దానియేలు వచ్చాడు. 10వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. బాబు దానియేలు, నువ్వు దేవునికి బహు ప్రియుడు అయ్యా, భయపడమాక, నీకు మంచి జరిగింది. అమ్మాయి రానికైనా వచ్చిన మనకైనా దేవుడు మంచే చేయను గాక, మన జీవితాల్లో శుభాలు చూసుదుము గాక, శుభకార్యాలు దేవుడు జరిగించును గాక. దేవుడు చేస్తాడురా, దిగులు పడమాక, అధైర్యపడమాక, ధైర్యం తెచ్చుకో, నీకు మంచి జరిగిద్ది, మేలు జరిగిద్ది. జరిగిద్దంటారా? సరే చదువమ్మా. అరే దూత చెప్పేలకేనే ధైర్యం వచ్చేసింది. దేవుడు చెప్పినా యెహోషువకు ధైర్యం రాల. దేవుని దూతగా చెప్తున్నాను నేను ఈరోజు మీ అందరికీ కూటమి పెట్టుకున్న అమ్మాయి చెల్లెలేలే, సీనియర్ అయినా సీనియర్ చెల్లెలు, సీనియర్ సిటిజన్. ఇప్పుడు అన్నిటి సదుపాయాలు వాళ్ళకే. బ్యాంక్ కాడికి వెళ్ళి నుంచో పెడతల్లా. బ్యాంక్ కాడ పోలని అయ్యగారు రండి అంటున్నారు. నాకు రెండు ప్లస్లు ఉన్నాయి. బ్యాంక్ కాడ పోల నుంచో పెట్టరు. రండి అయ్యగారు రండి, మీరు సీనియర్ సిటిజన్ నుంచో మాకండి రండి అంటారు. కాబట్టి ధైర్యంగా ఉండండి అమ్మా. శిశువులు అధైర్యపడి అద్దరికి చేరలేని సమయాల్లో యేసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అంటాడు, భయపడమాకండి. ఏమన్నాడు చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 6:50 చదువుదాం, ముగిద్దాం, టైం అయింది. యేసు ప్రభువారు పలకరించాడు, ధైర్యం తెచ్చుకోండి, నేను వచ్చేసా, నేనుండా కదా. ఏమ్మా యేసయ్య ఉన్న భయమేనా? యేసయ్య అభయం ఇచ్చిన భయమేనా? లేదు కదా. అధైర్యమా? లేదు కదా. వాక్యాన్ని బట్టి ధైర్యం వస్తుంది. నేనే, భయపడమాకండి, ధైర్యం తెచ్చుకోండి అని యేసు ప్రభువారు వెళ్ళి పలకరించి చెబుతున్నాడు. మీకు కూడా పలకరించి చెప్పే మాట ఏమిటంటే, అమ్మా బాగున్నారు కదా, మంచి జరిగింది, పలకరించి చెప్పే మాట ధైర్యంగా ఉండండి, ఏం కాదు, ఏం కాదు. ఏమ్మా ఈ లోకం శాశ్వతం కాదు, ఇదంతా అశాశ్వతమైందే. కాబట్టి దీని విషయంలో కంగారు పడొద్దు. ఏది జరిగినా మన మంచికే. పాట పాడుతున్నారు బాగానే, అంతమే. వాళ్ళ అమ్మ అంటే చిలక అంటే చిలక పిల్లకి పాట నేర్పిందంట. వస్తాడని ఏటగాడు వస్తాడు, గింజలేస్తాడు, వలపరుస్తాడు, వాళ్తే మెడకాయ పట్టుకుంటాడు, ఇరుస్తాడు అని పాట నేర్పిందంట. బాగా నేర్చుకున్నాయి. పర్లేదు, నా పిల్లకి పాట బాగా వచ్చేసింది, ఇక నేను ఎక్కడికెళ్ళినా పర్లేదు, పిల్లకి ఆహారం తేవచ్చు అని పాపం చిలక తల్లి వెళ్ళింది. అంటే ఎలగటం చూసి ఏటగాడు వచ్చాడు. ఏటగాడు రాంగుల చిలకల పాట మొదలుపెట్టింది. ఏటగాడు వస్తాడు, అమ్మో ఇటుకి ఎక్కడ తెలిసిరా అని వాడు బెత్తరపోయాడు. గింజలు జల్లుతాడు, వలేస్తాడు అని అంటానే ఉన్నారు. వాళ్ళని పట్టుకున్నాడు, ఇరుస్తాడు, ఇది చేశాడు వాడు. పాట నేర్చుకున్నారు కానీ పాటలో భావాన్ని గ్రహించలేకపోతున్నారు, దాన్ని అన్వయించుకోలేకపోతున్నారు. ఏమ్మా అన్వయించుకోండిరా, ఏమ్మా ధైర్యంగా ఉండండిరా. దేవుడు మనందరినీ ధైర్యపరిచి తన రాజ్యానికి మనం సిద్ధపరచునుగాక. మళ్ళీ వచ్చి అమ్మాయి కూటమి వరకు ఆరోగ్యాలు దయచేసి అవసరాలు తీర్చి దీవించునుగాక. ఆమె